తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో దసరా పండుగను పురస్కరించుకుని రాత్రి గస్తీని ముమ్మరం చేసినట్టు కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. రాత్రి గస్తీకి ప్రత్యేక సిబ్బందితో పాటు వాహనాలు కేటాయించినట్టు ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ ఉచితంగా అందించనున్న సేవలను నిరంతరం ఉపయోగించుకోవాలని కోరారు. దసరా పండుగను పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో నేరాల నియంత్రణ కోసం రాత్రి వేళ గస్తీ పెంచినట్టు తెలిపారు. అలాగే దసరా సెలవులను పురస్కరించుకుని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు తమ వివరాలను తెలియజేయాలి. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు పుస్తకపాణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో జరిగిన పూజా కార్యక్రమాలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ హాజరవ్వగా ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మను పుస్తకపాణి అవతారంలో అలంకరించి పూజలు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఆలయంలో చండీ హోమం వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేమాని సత్యనారాయణ, ప్రకాష్, బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రామచంద్రరాజు, సికోటి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే దేవీ నవరాత్రులు పురస్కరించుకొని 3వ రోజైనటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని పుస్తక పాణి అవతారంలో ఈరోజు దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఆలయ కమిటీ చైర్మన్ బాబుజీ గారు, అలాగే ఈవో గారు, అలాగే కార్యకర్తలు అందరి సమయంలో ఈరోజు బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకొని అలాగే అమ్మవారి దయ అందరిపై ఉండాలని చెప్పేసి కాకినాడ ప్రజానికాలకు అందరికీ కూడా అమ్మవారి దయ ఉంది, చలని చూపు ఉండాలని, అలాగే గుడిలో ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించారని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. కేవలం ట్రేడింగ్ చేసే నార్త్ ఇండియా సంస్థలకు మాత్రమే కట్టబెట్టారని తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాల ధర పెరుగుతుంటే నెయ్యి ధర ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరాకు సంబంధించి టెండర్ విధానంలో మొత్తం 9 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని పేర్కొన్నారు. అందులో ఏఆర్ డైరీ పక్క సంస్థల నుంచి నెయ్యి దిగుమతి చేసుకునే పరిస్థితిని పేర్కొన్నారు. దొడ్ల, తిరుమల, విజయ, సంగం డైరీలు ఇవేమీ జగన్ కు కనిపించలేదని విజయ్ కుమార్ దుయ్యబట్టారు. అసలు ఈ నెయ్యి టెండర్ సిస్టమ్ ఏంటి, ఎంత లోపభూయిష్టంగా ఉంది, ఎంత అసహ్యకరంగా ఉంది, ఈ పదం వాడుతున్నాను, ఎంత అసహ్యకరంగా ఉంది, ఎంత గోల్మాల్ చేశారు. ఈ నెయ్యి టెండర్లలో భారతదేశం మొత్తం మీద నెయ్యి తయారు చేసేది టీటీడీ ప్రకారం గత 5 ఏళ్లలో కేవలం ఒక 7-8 సంస్థలు మాత్రమే, అది కూడా కేవలం ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు మాత్రమే. ఇంకా ఎక్కడా అసలు నెయ్యి తయారు కాదు. దక్షిణ భారతదేశంలో అసలు నెయ్యి కన్జ్యూమే చేయరు. అసలు వాళ్ళు ఎవరు అక్కడ అట్లాంటి దక్షిణ భారతదేశంలో ఇలాంటి అసలు గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే లేవు అన్నట్టుగా కేవలం ఒక 5-6 మందితో అటుకులు చిటుకులు మారండి చిన్నప్పుడు మనం ఆటలాడుకుంటాం గుర్తుందా, అట్లా ఒక 6-7 సంస్థలు పెట్టుకొని వాళ్ళకే L1, L1 అంటూ నెయ్యి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఎంత ఘోరమైన ఆట ఆడుకున్నారో ఇవాళ వివరంగా మనం ఒక్కసారి చూద్దాం. రివర్స్ టెండరింగ్ అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్లో అడ్డంగా దోచేశారా అప్పటి టీటీడీ బోర్డు? వాస్తవం, దోచేశారు. తమకు కావాల్సిన ఒక 7-8 సంస్థలను పెట్టుకొని వాటినే L1, L2 అంటూ వాటికి టెండర్లు ఇస్తూ 5 ఏళ్ళు టీటీడీ టెండరింగ్, రివర్స్ టెండరింగ్ అంటూ ఒక డ్రామా నడిపిందా? వాస్తవం. మార్కెట్ కంటే టీటీడీకి ఈ ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు దాదాపు 40-50% తక్కువగా ఎలా సరఫరా చేశాయి? దీంట్లో కమిషన్లు ముట్టాయా? టీటీడీ బోర్డులో ఉండేవారికి, టీటీడీ చైర్మన్లకి, టీటీడీ ఈవోలకి ఖచ్చితంగా ముట్టాయనే తెలుస్తోంది. వాస్తవం. కేజీకి ఇంతని కమిషన్లు తీసుకున్నారా? వాస్తవం. అందుకే ఆంధ్ర, తెలంగాణ, ఈ దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళని, రైతుల కోఆపరేటివ్ని పక్కన పెట్టారా ఉద్దేశపూర్వకంగా? వాస్తవం. ఒకవేళ ఒకరిద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగం డైరీ లేకపోతే విజయ్ విశాఖ లాంటి డైరీలు వేసినా కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో మాకొద్దని వెళ్ళిపోయారా? వాస్తవం. దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు 4-5 సార్లు రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది? ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా? వాస్తవం. రివర్స్ టెండరింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఆయన వచ్చిన కొత్తల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో, ఎలా బూమరాంగ్ అయిపోయిందో, నెయ్యి దీంట్లో కూడా అదే విధంగా రివర్స్ టెండరింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఆ 5 సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు, టీటీడీ ఈవోలు, టీటీడీ చైర్మన్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది, మళ్ళా వీళ్ళు చెప్పిన రేటుకే రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది. అందరూ కూడబలుకున్నట్టు 5-10 రూపాయల తేడాలతో వేస్తుంటారు. దీన్ని రివర్స్ బిడ్డింగ్ అయ్యారు. మనము చాలాసార్లు వీళ్ళు సిండికేట్ అయిపోయారా అని చాలాసార్లు ఆ మాట వింటుంటాం. ఖచ్చితంగా ఈ నెయ్యి విషయంలో దేవస్థానంలోని కాంట్రాక్టర్లు, దేవస్థానంలోని ఉద్యోగులు, అప్పటి కొంతమంది ఉద్యోగులు, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది బోర్డు సభ్యులు, ఈవో, చైర్మన్లు దోపిడీ డ్రామాను నడిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ వీధిలోని పలు దేవస్థానంలో అమ్మవారు వివిధ రకాల అలంకరణలో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. గూడూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు, దేవి పారాయణ నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గూడూరులోని బజారు వీధిలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా కరుణాల వీధి, బొడ్డు చౌక ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్న మంత్రి కందుల దుర్గేష్. వైజాగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ విజేతలకు బహుమతుల అందజేత. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. ఇసుక అక్రమాల్లో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు గట్టి దెబ్బ. ఎదురుకాల్పుల్లో 30 మందిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా గస్తీ. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామన్న ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.